మీ అందరికీ షలో. పరలోకపు తండ్రి ఈరోజు తెలియజేయమన్న అంశం ఏంటంటే, పాటలు ఎలా రాయాలి, ఎలా పాడాలి, ఎవరి పేరు మీద రాయాలి. పాటలు ఎలా పాడాలి, ఎలా రాయాలి, ఎవరి పేరు మీద రాయాలి అనేది మనం ఈరోజు ఆలోచన చేయాలి. అయితే ఈ యొక్క విషయం, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎలాంటిదంటే చాలా సున్నితమైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ యొక్క విషయాన్ని వినాలి. ఏంటిది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. అలాగుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇది నా సొంతంగా చెప్తున్న అంశం కాదు. పరలోకపు తండ్రి నాకు 2010-11 ప్రాంతంలో ఈ అంశాన్ని తెలియజేశారు. అయితే అప్పట్లో చాలామందికి చెప్పినా కూడా వినలేదు. కాబట్టి ఈ యొక్క 15 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి రికార్డ్ చేయడం జరుగుతుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే మనిషి తత్వం ఏంటంటే, ఎవరు మంచి మాటలు చెప్తారో, ఎవరైతే వారి జీవితాలను త్యాగం చేస్తారో వాళ్ళను ఆరాధించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే యాశ్వా మెస్సయ్యను, యేసుక్రీస్తును ఆరాధించడం జరుగుతుంది, పరిశుద్ధాత్ములను ఆరాధించడం జరుగుతుంది, యెరూషలేము పట్టణాన్ని ఆరాధించడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం ఈరోజు రేపటి దినాన యెరూషలేము దినం అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడ్డ తర్వాత యెరూషలేం క్యాపిటల్గా నిర్ధారణ చేయలేదు, జెరూసలేం. అయితే బైబుల్లో యెరూషలేం అని ఉంది కాబట్టి యెరూషలేం అని దాన్ని నిర్ధారణ చేశారు. అందుకనే రేపటి దినాన అంటే 25వ తారీఖు మే 25 యెరూషలేము పట్టముఖ దినము అని అంటే ప్రకటించిన దినం. అయితే యెరూషలేమును కూడా ఆరాధించడం జరుగుతుంది. అర్థమవుతుందా? యెరూషలేమును ఎందుకు ఆరాధిస్తున్నారంటే, యెరూషలేము అనేది పరలోకపు ఒక తండ్రి పట్టణము, ఆయన సింహాసనము. అంతే కదా? సియోనులో ఎవరిది ఉంది సింహాసనం అంటే దేవుడి యొక్క సింహాసనం ఉంది. అయితే యాశ్వా మెస్సయ్యను, యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఆయన బలి అయిపోయాడు కదా, 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు కాబట్టి ఈయనను ఆరాధిస్తున్నారు. అయితే ఆరాధన అంటే పాటలు ముఖ్యంగా. అయితే పాటలు ఎలా వచ్చాయంటే, ఈ మధ్య కాలంలో నేను 94లో బాప్తిసం తీసుకున్నాను. ఈ 31 సంవత్సర కాలంలో పాటలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే లక్షలలో పాటలు వచ్చేసినాయి. హిందీలో, మలయాళంలో, కన్నడలో, తెలుగులో, ప్రతి దాంట్లోనూ పాటలు విపరీతంగా వచ్చేసాయి. పాటల ద్వారానే ఎక్కువ మంది ఫేమస్ అయ్యారు. పాటల ద్వారానే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు సింగర్స్, వాళ్ళు పాటలు రాసిన వారు. కాకపోతే వాళ్ళు రాను ఏమైపోయారు అంటే వాళ్ళే బోధకులుగా మారిపోయారు. అర్థం కదా? వాళ్ళ పాటలు ఫేమస్ కాగానే జనాలు ఏం చేశారంటే వాళ్ళని పిలిపించడం, వాళ్ళతోనే వాక్యం చెప్పించడం అనేది జరుగుతుంది. అయితే పాటలు అంటే దేవుణ్ణి ఆరాధించడం, పరలోకపు తండ్రి మహిమపరచడం. ఇప్పుడు బైబిల్లో ఏముంది మనకు? యెషయా గ్రంథం 42:8లో నా మహిమను నేను విగ్రహాలకు ఇవ్వను. ఎవరికి ఇవ్వరు? పరలోకపు తండ్రి. అంటే ఏమంటుంది? పరలోకపు తండ్రి ఏం తెలియజేస్తున్నారంటే, ఏమి ప్రకటన చేస్తున్నారంటే, ఏ మాటను స్థిరపరుస్తున్నారంటే, నాకు చెందాల్సిన మహిమ నేను విగ్రహాలకు ఇవ్వను. అంటే నన్నే ఆరాధించాలి, నన్నే పూజించాలి, నన్నే మహిమపరచాలి అనేది పరలోకపు తండ్రి ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఎందుకు అంటే సృష్టికర్త ఆయననే. సృష్టికర్త ఎవరు? పరలోకపు తండ్రి, ఎలోహిమైన అదోనాయ్, ఎల్ షదాయ్,
ఆశయం అని ఎవరైతే అంటారో ఆ పరలోకపు తండ్రినే మనము ఆరాధించాలి తప్ప ఎవరిని పడితే వారిని ఆరాధించడానికి వీలు లేదు. ఇది పరలోకపు తండ్రి స్పష్టంగా నాకు తెలియజేయడం, నేను దాన్ని రాసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏ పాట పాడినా ఏం మాట్లాడినా యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, ఈసా మసీ, యాశ్వా మెస్సయ్య ఇలా పాడుతుంటారు. అయితే ఇప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని, మనకు ఆరాధించాలి అనిపించిన వ్యక్తిని ఆరాధించాలా, పరలోకపు తండ్రి ఏదైతే స్థిరపరిచారో, ఏదైతే ప్రకటన చేస్తున్నారో, ఏదైతే ఈ మాట నా మాట, ఇది నా ఉద్దేశం అని ఏదైతే తెలియజేస్తున్నారో దాన్నే చెయ్యాలి తప్ప మన సొంతంగా మన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అధికారము పరలోకపు తండ్రి ఇవ్వలేదు. అది మాట ద్వారా కావచ్చు, పాటలే కావచ్చు కదా, ఆజ్ఞలే కావచ్చు, ఏదైనా సరే పరలోకపు తండ్రి ఏ విధంగా ప్రకటిస్తున్నారో, ఏ విధంగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉందో అదే ప్రకారము ఆయనను ఆరాధించాలి, మహిమపరచాలి తప్ప మనకు నచ్చినట్టుగా మహిమపరచడానికి వీలు లేదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వచ్చినప్పుడు నీకు నచ్చిన పాట ఏంది అంటే వాళ్ళు ఏదో ఒక పాట చెప్తారు. నాకు ఈ పాట దేవుడి పాట చాలా ఇష్టం, ఈ పాట పాడతాను. ఇప్పుడు ఇంకోరిని అడిగితే నాకు ఇంకొక పాట ఇష్టం, చాలా ఇష్టం ఆ పాట నాకు ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు విన్నా నాకు తనివి తీరదు, వినాలనిపిస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాస్తవం కాదా? సంధ్య ఎవరికి నచ్చిన పాట అంటే ఒక 100 పాటలు ఉన్నాయనుకో, దాంట్లో నీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఒక పాట చెప్తారు, దాని తర్వాత ఏ పాట అని ఇంకో పాట చెప్తారు. అయితే చాలా సంఘాలలో ఒక్కో పాటను 2 సార్లు పాడతారు. పాస్టర్ గారు లేకపోతే సంఘ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారనుకో, ఈ పాట బాగా ఉంది, మళ్ళీ ఒకసారి వాడండి, చాలా బాగుంది అంటే మళ్ళీ వాడతారు. వన్స్ మోర్ అనగానే మళ్ళీ వాడతారు. అయితే అప్పుడు నాకు పరలోకపు తండ్రి ఇది తప్పు అని తెలియజేస్తారు. ఏంటంటే మీకు నచ్చిన పాటలు, మీ మనసుకు ఉల్లాసం కలిగించే పాటలు, మీకు ప్రశాంతత కల్పించే పాటలు మీరు పాడకూడదు. నేను ఏదైతే మెచ్చుకుంటున్నానో, నాకు ఏదైతే నచ్చినదో అదే పాట మీరు పాడితే అప్పుడు నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను కదా. సబ్జెక్ట్ ఎలా ఉంది? నీకు నచ్చిన పాట, నీకు నచ్చిన మాట నువ్వు పాడడానికి, మాట్లాడడానికి వీలు లేదు. వన్స్ మోర్, మళ్ళొకసారి పాట పాడండి, మళ్ళొకసారి ఈ పాట పాడండి అనడానికి వీలు లేదు. ఉదాహరణకి ఒక కంపెనీలో యజమాని, మేనేజరు, జనరల్ మేనేజరు, ఇన్ఛార్జు, సూపర్వైజరు అందరూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీలో ఏం మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా యజమానికి నచ్చిన పనే చేయాలి కదా. యజమాని మెచ్చినట్టుగానే ఆ కంపెనీలో ఉన్నంతసేపు మనము చేయాలి. ఈ మేనేజర్కి నచ్చినట్టుగా మేనేజర్ పనిచేస్తూ కదా, జనరల్ మేనేజర్కి ఎవరికి నచ్చినట్టుగా సూపర్వైజర్ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే యజమాని పని ఎవరు చేయాలి? యజమానికి నచ్చినట్టుగా ఎలా ఉండాలి? ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి వీలు లేదు ఇక్కడ భూమి మీద. పరలోకపు తండ్రి యజమాని, ఆయన దేవుడును యజమానుడును, అవునా కదా, ఆయన తండ్రి. పరలోకపు తండ్రి బైబిల్లో 3 విషయాలు చెప్పారు. నేను దేవుడును, యజమానిని కదా, ఇంకా మీకు తండ్రి. అయితే తండ్రిని ఆరాధించాలన్నా, యజమానిని పొగడాలన్నా, దేవుణ్ణి మహిమపరచాలన్నా ఈ మూడు భాషలలో పరలోకపు తండ్రిని మహిమపరచాలి. అది ఆయననే మహిమపరచాలి తప్ప
ఈ పరలోకపు తండ్రి ఎవరిని పంపిస్తే వాళ్ళని మహిమపరచడానికి వీలు లేదు. ఇప్పుడు మనకు ఒక పని జరగాలనుకో పనిని కదా, ఇప్పుడు ఒక వ్యక్తికి, అంటే ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక మినిస్టర్ లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, అరే ఈయన నుంచి పని చేయించుకోవాలి అంటే ఈయనకు ఏది ఇస్తే, ఎలా పొగిడితే కదా, ఎలా పొగిడితే ఈ రాజు కానీ ముఖ్యమంత్రి కానీ మనకు పని చేస్తారు లేకపోతే మనకు సహాయం చేస్తారని ఆలోచించి అలాంటి గిఫ్ట్ అలాంటి మాటలో మాట్లాడి ఆ రాజు నుంచి కానీ ఆ మంత్రి నుంచి కానీ ఏం చేస్తారు, లబ్ధి పొందుతారు. అదే అయ్యా ఇగో మీకు ఇది నచ్చిన భోజనం మేము ఏర్పాటు చేసాము, ఇది మీకు చాలా నచ్చినదని మాకు తెలుసు కాబట్టి మేము ఈ భోజనాన్ని ఏర్పాటు చేసాము. అరే సంతోషించి ఆ భోజనం తిని ఆ వ్యక్తి మీకేం కోరిక, మీకేం కావాలి అనేసి అడిగితే మాకు పలానాది కావాలి అని వాళ్ళు పొందుతారు, లబ్ధి పొందడం జరుగుతుంది. అట్లాగే పరలోకపు తండ్రిని ఎలా ఆరాధించాలి, ఆయనని ఎలా మహిమపరిస్తే, ఏ విధంగా మహిమపరిస్తే మనకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వస్తాయని ఆలోచించాలి. అయితే పరలోకపు తండ్రి కోణంలో ఆలోచిస్తే పరలోకపు తండ్రి ఒక గాథను నాకేం తెలియజేశారంటే, నన్ను ఆరాధిస్తున్నారు, నేను పంపిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, నా సింహాసనం అంటే నా పరిశుద్ధ సింహాసనాన్ని అంటే యెరూషలేము పట్టణాన్ని ఆరాధిస్తున్నారు, నా కుడిభుజమైన అంటే పరిశుద్ధాత్మనే ఆత్మను నేను పంపించి భూమి మీద నా క్రియలు చేస్తుంటే పరిశుద్ధాత్మను కూడా ఆరాధిస్తున్నారు. ఇది తప్పు, ఇది అన్యాయము, దీన్ని బట్టి నేను సంతోషపడను అని తెలియజేశారు. ఏం చేశారు? దీన్ని బట్టి నేను సంతోషించను, నన్నే ఆరాధించాలి, ఎందుకంటే నేనే సృష్టికర్తను కాబట్టి. పరలోకంతో ఏం చేశారంటే నేనే సృష్టికర్తను కాబట్టి నన్నే ఆరాధించాలి, నన్ను తప్ప ఇంకొకరిని ఆరాధించడానికి వీలు లేదు అని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ మనకు ఈ విషయాలు కనబడతాయి. ఇక్కడ ఏమైపోయిందంటే ఎవరు పడితే ఆ పాటలు రాసేసి పాటలు పాడేసేసి పాడుతుంటారు. ఇక కొన్ని పాటలు అయితే విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఏమనే పరిశుద్ధాత్మ దిగిరావయ్యా. పరిశుద్ధాత్మ దిగిరావాలని నీకు అంత కోరికగా ఉంటే ఎవరిని అడగాలి? అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడు వస్తేనే కార్యాలు జరుగుతలేవని మేము పరిశుద్ధ గ్రంథంలో చదివాము, మీరు పరిశుద్ధాత్మను పంపించి నన్ను ముందుకు నడిపించండి, మీ ఆత్మను పంపించి అని పరలోకపు తండ్రిని పాట ద్వారా వేడుకోవచ్చు కదా. మాట ద్వారా వేడుకోవచ్చు, మహిమపరచవచ్చు, పాట ద్వారా కూడా పరలోకపు తండ్రిని మహిమపరచవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దిగిరా అంటే పరిశుద్ధాత్ముడు రాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి సొంతంగా నిర్ణయం తీసుకునే అర్హత, అధికారం లేదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఏది చెప్తారో అదే చేస్తారు. ఎవరైనా సరే, దూతలైనా, యేసుక్రీస్తు అయినా, పరిశుద్ధాత్ముడైనా, ఎవరైనా ఆయన ఏం చెప్తారో, ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందో దాన్నే తీసుకొని ప్రజలకు బోధించడం జరుగుతుంది తప్ప వాళ్ళ సొంతంగా వచ్చేసి క్రియలను లేతే నువ్వు పిలిచావు కదా నేను వచ్చాను అనడానికి రైట్స్ లేవు, వీలు లేదు. పరలోకపు తండ్రి పర్మిషన్ ఉంటేనే తప్ప మనుషులు యాశ్వా మెస్సయ్య కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఎవరు రారు. అందుకనే కంప్లీట్గా అధికారము, కంప్లీట్గా మనం ఆరాధించే ఆరాధన కంప్లీట్గా ఆయనకే ఆరాధించాలి, ఆయననే ఘనపరచాలి, పరలోకపు తండ్రినే మహిమపరచాలి. సమస్తము సృష్టికర్త
ఆయన. నేను ఒకవేళ అర్థం కాకపోతే ఈ సృష్టిని చూడండి, నేను అర్థమైపోతానని పరలోకపు తండ్రి తెలియజేశాను. ఈ సృష్టిని చూడండి, నేను చేసిన కార్యాలను చూడండి, నేను ఇశ్రాయేల్ యూదులని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నేను ఎలా నడిపించానో అది చూసి మీరు నా గొప్పతనం ఏందో మీరు ఇమాజిన్ చేయండి, మీరు తెలుసుకోండి అని పరలోకపు తండ్రి తెలియజేయడం జరిగింది. ఇమాజిన్ చేయండి, నేను ఎంతో గొప్పవాడనో, నా ఉన్నత స్థితి ఏందో మీరు గమనించండి. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఎవరు కనబడతారో, ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు కళ్ళలో కనబడ్డాడు అనుకోండి, పాట రాసాడు. పరిశుద్ధాత్ముడు పావురం వల్ల, తెల్ల పావురం వల్ల కనబడ్డాడు అనుకో, పాట రాశాడు. అనగా యాశ్వామేస్తే నాకు బోలెడు సార్లు కనబడ్డారు, బోలెడు సార్లు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ నాతో బోలెడు సార్లు మాట్లాడాడు. అయితే నేను పాట రాయడానికి వీలు లేదు. అర్థమవుతుందా? నాతో అంటే వాళ్ళతో పాటు నేను ఒక జత పనివాడిని, పని చేసుకోవడానికి వచ్చాం భూమి మీదకి, అంతే. పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, దట్స్ ఆల్, అంతవరకే. అంతేగాని ఏది కనబడితే ఆ పాట రాసుకుంటా పోతే ఇది తప్పు. నేను కూడా పాటలు రాశాను, బోలెడు పాటలు రాశాను. ఆ పాటలు ఎలా ఉన్నాయంటే పరలోకపు తండ్రిని మహిమపరిచే విధంగానే ఉన్నాయి కదా. ఒక పాట రాశాను, మోషేకు అదోనాయి ఆజ్ఞలు ఇచ్చారు అని మహిమ చెల్లించాలి అని పాట రాశాను. 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో పాట రాశాను. పరలోకపు తండ్రి నన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నారో నేను పాట రాశాను. పాటలు రాయలేదండి, పాటలు రాశాను. కానీ ప్రతి పాటలో పరలోకపు తండ్రిని, ఎలోహిమైన అదోనాయిని ఆరాధించే విధంగా ఉండాలి తప్ప ఇంకొకటి ఉండడానికి వీల్లేదు. అయితే చాలా పాటలు, కొన్ని పాటలు అయితే నవ్వు వస్తాయి. ఎట్లా ఉన్నాయంటే, చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది మెస్సయ్యా అనే పాటలు, పరిశుద్ధాత్మ దిగిరావయ్యా, చాలునయ్యా చాలునయ్య, ఇట్లా రకరకాల పాటలు ఉన్నాయి. ఇది ఎట్లా ఉంటాయి అంటే నవ్వులాటగా అనిపిస్తుంది కదా. ఏం పాటది? మెస్సయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా. ఎవరు చూస్తారు? చూడాలి అంటే ఎవరిని చూడాలి? శరీరధారిగా ఉన్నోళ్ళనే చూడగలం. ఆత్మ చూడు అంటే చనిపోయిన తర్వాత మనం చూడగలం. ఇప్పుడు పరలోకం తండ్రిని చూడాలంటే చనిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆ పనులన్నీ చేసి పరదేశికి వెళ్ళి ఆ తర్వాత పరలోకం తండ్రి ఎప్పుడైతే పరలోకానికి మనుషులందరిని తీసుకోవాలని ఎప్పుడైతే నిర్ణయిస్తారో అప్పుడు ఆయనను చూడడం జరుగుతుంది. ఉత్తగా చూడాలంటే ఇంపాసిబుల్. అంటే ఒక బైబుల్ పరిపూర్ణమైన అవగాహన లేకుండా మాట్లాడే పాటలు పాడే విధానాలే ఈ భూప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ భూప్రపంచంలో ఉన్నాయంటే ఎవరికి నచ్చిన పాటలు. ఒకరైతే అదేం ఏదో పాట పాడు గుర్తు రావట్లేదు, పరిశుద్ధాత్ముడు ఇది పాట రాసి, ఎగిరే పావురమా ఎగిరే పావురం. ఎగిరే పావురం కాదు, పావురం. పరిశుద్ధాత్ముడు అంటే ఒక ఆకారం అలా చూపించారే తప్ప పావురం కానే కాదు. ఎగిరే పావురమా ఎగిరే పావురమా దిగిరావయ్యా, ఇట్లా ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి మెచ్చినట్టుగా మనం పోలేడు పాటలు రాశారు. మనకు కొన్ని ఉదాహరణలు చూసుకుంటే మన పాటలు ఎలా ఉండాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన పాటలు ఉండాలి. లా, పరలోకం తనకు లా ఇచ్చారు కదా, ఆ లా సంబంధించిన పాటలు ఉండాలి. లాలో చరిత్రలో ఏవైతే జరిగినాయో, ఏవైతే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు రాయబడ్డాయో, ఏవైతే హిస్టరీలో పరలోకపు తండ్రి గొప్ప గొప్ప కార్యాలు చేశారో వాటిని ఉద్దేశం తీసుకొని మనం పాటలు రాశారు. ఇంతకుముందు రాస్తున్నారు కూడా అట్లా. అయితే మనకు కీర్తనలకు వచ్చేసరికి 18వ అధ్యాయము 23, 34, 92, 103, 108, 119, 142, 144, 150 ఇవన్నీ పరలోకపు తండ్రి ఎలాంటి కార్యాలు చేశారో వాటినన్నిటినీ
మహిమ పరిచయం, అంటే వాటిని బేస్ చేసుకొని ఎలాంటి అద్భుతాలు చేశారు, ఎలా నడిపించారు, ఎలా మా పితరులను ఎలా కాపాడారు, మమ్మల్ని ఎలా కాపాడారని ఆ ఒక్క మాటలను, ఆ ఒక్క రాయబడ్డ విషయాలను తీసుకొని పాడడము జరిగింది. మనకు నిర్గమకాండం 14:4 ఉంటుంది, చూడండి ఒకసారి. నిర్గమకాండము అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. మహిమ తెచ్చుకుందను అన్న తర్వాత, ఇది జరిగిన తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఒక పాట ఉంటుంది. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును అదోనాయి గురించి ఈ కీర్తన పాడిరి. ఏం జరిగింది అంటే, మన జీవితంలో ఏదైతే అద్భుతం జరుగుతుందో ఆ అద్భుతాన్ని బట్టి పరలోకపు తండ్రిని మహిమ చెల్లించాలి. అదా ఇక్కడ అద్భుతం జరిగింది, ఏదైతే మహిమ తెచ్చుకుందని చెప్తున్నారో ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే, ఆ అదోనాయి అను ఆయనకు పేరు, ఆయన ఫరో రథములను ఇక్కడ కింద చదివితే మీ ఎట్లా గాన ప్రతిగానాలు చేశారని చూడండి ఒకసారి. ఎట్లా రాశారు? అదోనాయి గురించి గానము చేసేదము. ఎవరి గురించి చేసేదంట? సృష్టికర్త గురించి గానం చేసేదము. ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. ఇక్కడ మోషే గురించి మాట్లాడుతున్నారా వీళ్ళేమన్నా? మోషే మీద పాట రాశారా? మోషే కదా నడిపించింది కదా, మోషే నడిపిస్తున్నారు. ఈరోజు ప్రజలను, యేసుక్రీస్తు జనాలను ఏర్పాటు చేస్తున్నారు కనబడకుండా. ఆయన కనబడుతూ ఈయన కనబడకుండా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అదోనాయే నా బలము, నా గానము, అదోనాయే ఆయనే నాకు రక్షణ ఆయను, ఆయన నా ఎలోహిం, ఆయనను వర్ణించదు కదా. ఎవరిని పొగుడుతా? ఆయన నా పితరుల దేవుడు, ఆయనను మహిమ, ఆయన మహిమను స్తుతించదను. అదోనాయి యుద్ధశూరుడు, అదోనాయే అని ఆయన పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేది అని పాట ఎత్తడం జరిగింది. అంటే కనపడని దేవుణ్ణి కదా, కనపడని సృష్టికర్తను అక్కడ ఆరాధించినట్టుగా క్లియర్గా కనబడుతుంది. కనబడుతున్న మోషేని ఆరాధించలేరు వీళ్ళు, కనబడుతున్న అహరోనుని బేస్ చేసుకొని పాట రాయలేదు. కనపడని పరలోకపు తండ్రిని ఆరాధించడం జరిగింది. అక్కడ రూపం ఉందా? ఆయన మన రూపాన్ని ఇచ్చాడు? అక్కడ లేదు. అక్కడ రూపాన్ని ఎక్కడ ఇవ్వలేదు. రూపము లేకుండానే అద్భుతాలను, ఆ ఆశ్చర్యకార్యాలను, ఆ ఎర్ర సముద్రం పాయలు కావడం అని చూసినప్పుడు అప్పుడు పరలోకపు తండ్రిని ఏం చేశారు? మహిమపరిచారు, కీర్తన పాడారు. ఆయనే రక్షకుడు, ఆయనే కీర్తనీయుడు, ఆయనే ఘనుడు, ఆయనే యుద్ధశూరుడు, సమస్తము ఆయనే. రక్షకుడు అంటే ఎవరు? ఆయన్నే అని రాసింది. రక్షకుడు ఎవరు అంటే ఆ సృష్టికర్తని. కాపాడింది ఎవరు? సృష్టికర్తని. ఈరోజు పాటలు ఎట్లున్నాయంటే, రక్షకుడు ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు, యాశ్వామేశ్వరి. రక్షకుడు ఎట్లా అవుతాడు? దేవుని గొర్రె పిల్ల, పరలోకపు తండ్రి పంపిస్తే, పరలోకములో అభిషేకించి నువ్వు వెళ్ళి ఈ పని చేసుకొని రా అని పంపిస్తే వచ్చిన వ్యక్తి రక్షకుడు కాడు, కాలానికి వీలు లేదు. చట్ట ప్రకారం, బైబిల్ యొక్క లా ప్రకారం. అంటే రక్షకుడు ఆయనే, కీర్తనీయుడు ఆయనే, సమస్తము పరలోకపు తండ్రిని ఆరాధించాలి అని మనకి ఇక్కడ స్పష్టముగా కీర్తనలలో మనకు తెలుస్తుంది. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3:16-17 చూడండి. ఇవన్నీ ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను నేను. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రాసి పెట్టాను.
సంగీతములతోను ఆ, కీర్తనలతోను ఉమ్, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆ, ఒకరినొకడు బోధించుచు ఆ, బుద్ధి చెప్పుచు ఆ, కృపాసహితముగా మీ హృదయములలో ఆ. దేవుని గురించి గానము చేయొచ్చు. ఎవరి గురించి గానం చేయాలంట? పరలోకపు తండ్రి గురించి గానం చేయాలి. హెచ్చరించే విషయాలు వేరే ఉంటాయి కదా. మనం హెచ్చరించుకుంటూ మన అన్ని విషయాలలో మళ్ళీ ఎవరిని ఆరాధించాలంటే పరలోకపు తండ్రిని. ఇక్కడ యేసుక్రీస్తు అని లేదు. మళ్ళీ ఒకసారి సంగీతములతోను ఆ, కీర్తనలతోను ఆ, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆ, ఒకరినొకడు బోధించుచు ఆ, బుద్ధి చెప్పుచు చెప్తూ కృపాసహితముగా ఆ, మీ హృదయములలో ఆ, దేవుని గురించి గానము చేయొచ్చు. ఆ, సమస్త విధములైన జ్ఞానముతో ఆ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయడు. ఇక్కడ వాక్యం అనేది నివసింపగానే ఆరాధన మాత్రం ఎవరికి చెందాలంట? పరలోకపు తండ్రికే చెందాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, ఖండించుకోండి, హెచ్చరించుకోండి చేస్తూ పరలోకపు తండ్రిని ఏం చేయాలి? ఆరాధిస్తూ, పరలోకపు తండ్రిని ఆరాధిస్తూ ముందుకు కొనసాగండి అని ఇక్కడ మనకు స్పష్టంగా ఉంది. ఎందుకు అంటే మనము రాంగ్ రూట్లో వెళ్తున్నాము అని చెప్తున్నాను నేను డైరెక్ట్గా. ఏం చెప్తున్నాను? రాంగ్ విధానంలో పరలోకపు తండ్రికి చెందాల్సిన మహిమను ఇంకొకరికి ఇస్తున్నాము, ఇంకొకరికి అప్లై చేస్తున్నాము కదా. అప్లై చేస్తున్నాం, ఇంకొకరిని ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తును ఆరాధించిన, యాశ్వా మెస్సీయను ఆరాధించిన, పరిశుద్ధాత్మని ఆరాధించిన, యెరూషలేము పట్టణాన్ని ఆరాధిస్తే అది ఏమంటారంటే అంటే రాంగ్ వే. పరలోకపు తండ్రిని మహిమపరిచి పరలోకపు తండ్రి నుంచే ఆశీర్వాదాలు పొందగలవు, ఇంకొకరి ద్వారా అది పొందలేవు. అది అధికారము వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు కదా. అధికారం అలా లేదు. మనకు సబ్బాతు విషయంలో 58లో 57లో ఏముంటుందంటే, మీరు విశ్రాంతి దినాన్ని మనోహరంగా గొప్పగా మీరు ఎప్పుడైతే చేస్తారో దేశపుక ఉన్నత స్థానంలో మిమ్మల్ని నిలబెడతానని పరలోకపు తండ్రి మాట తెలియజేశారు. అందుకనే పాటలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పాడాలి, ఏ విధంగా దాన్ని పాటను పాడాలనేది 99.99% జనాలకు తెలియదు. జనాలకు యేసుక్రీస్తు దర్శనంలో కనబడతాడు. ఎందుకంటే ఆయన పని, ఆయన చిందించిన రక్తాన్ని మరి అందరికీ తెలియాలి కాబట్టి, అందరూ మరి మారు మనసు పొందాలి అంటే ఆయన కనబడాలి, ఆయన ద్వారా కార్యాలు జరగాలి. కానీ మహిమ మాత్రము పరలోకపు తండ్రికే చెందాలి. మోషే ఇశ్రాయేల్ యూదులను ఎలా నడిపించారో యేసుక్రీస్తు కూడా అలాగే జనాలను సమకూరుస్తున్నారు. సమకూర్చడమే ఈయన పని. కానీ మహిమ పొందే అర్హత ఈయనకు లేదని ఈయననే ప్రకటించారు. ఇప్పుడు ఈయననే ప్రకటించడం జరిగింది. ఇక్కడ యోహాను సువార్త 4:19లో ఉంటుంది ఈ మాట. యోహాను సువార్త అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఒక సమరయ స్త్రీకి అర్థమైన విషయము ఈరోజు చాలా మంది జనాలకు అర్థం కాలేదు. ఏమంటున్నామే? నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నావు. ప్రవక్త అనేది కన్నదామే ఆమె జీవితంలో జరుగుతున్న సంఘటన ఈయన చూడకుండానే, పరిచయం లేకుండానే ఆ మాట చెప్పాడు. ఆమె స్థితి ఏంటో ఈయన చెప్పేసరికి అప్పుడు ఆమె ఏమంటుందంటే, నువ్వు ప్రవచిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. తర్వాత 20 మా పితరులు ఈ పర్వతముందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా,
యెషువ ఆమెతో ఇట్లా నేను అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతముల మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు ఆరాధిస్తారు తండ్రిని, కానీ అంతటా ఆరాధిస్తారు, యెరూషలేములో ఆరాధన జరగదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, యెరూషలేములో ఆ టైం ఈయన ఎప్పుడైతే ఈయన పట్టుకొని సిలువ వేస్తారో అది కూలిపోతుందన్న సంగతి ఆయనకు తెలుసు, అది పడిపోతుందన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ ఆరాధన చెయ్యరు అని చెప్పాడు. ఎవరిని ఎక్కడ మొత్తం అంతటా ఆరాధన చేస్తారు. ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు మీరు కదా, తండ్రిని ఆరాధిస్తారు. యేసుక్రీస్తు ఇప్పుడైనా శరీరంలో ఉన్నప్పటికైనా కంప్లీట్గా తండ్రి ఉద్దేశం ఏంటో అదే చెప్తారు. మోషే ఎలా పద్దాక వెళ్ళి ఏదో సమస్య వస్తే ఆగండి నేను తండ్రిని అడిగి వేడుకొని ఏం చెప్తారో చెప్పిన తర్వాత ఆ విషయాన్ని మీకు వచ్చి చెప్తానండి. యాజ్ ఇట్ ఈజ్ అదే పని యేసుక్రీస్తు కూడా. యేసుక్రీస్తు సొంతంగా తీసుకోవడానికి ఏ కార్యం చేయాలన్నా భూమి మీద పరలోకపు తండ్రి నుంచి పర్మిషన్ తీసుకొని భూమి మీద జరిగించాలి. అర్థమవుతుందా? అందుకనే ఒక మాట చెప్తారు మనకు లేవికాండ సంఖ్యానం, నీ వంటి ప్రవక్తను నేను పుట్టిస్తాను ఈ జనులలో నుండి అని మోషేకి చెప్తాడు. నీ వంటి ప్రవక్త అంటే నీలాగానే ఆయన జనాలను ఏర్పాటు చేసుకొని జనాలను తీసుకెళ్తాడు. ఇంకా ఎప్పుడు తీసుకెళ్తారనేది తర్వాత చెప్తాను. అది ఇంకా ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరికి తెలియని అంశం అది కూడా చెప్తాను. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే మోషే అయినా పరలోకపు తండ్రిని ఆరాధించండి అని చెప్పాలి. యేసుక్రీస్తు అయినా పరలోకపు తండ్రిని ఆరాధించండి, తండ్రిని ఆరాధించండి అని చెప్పాలి. పరిశుద్ధాత్ముడైనా పరలోకపు తండ్రిని ఆరాధించండి అని చెప్పాలి. నేనైనా పరలోకపు తండ్రిని ఆరాధించండి అని చెప్పాలి. నేనేమంటాను, నన్ను ఫాలో కాండి, ఈ కాలంలో పరలోకపు తండ్రిని ఆరాధించండి. నేను చెప్పే ప్రతి అంశము ఆయన నుంచి వచ్చినదే, పరలోకము నుండి వచ్చిన విషయాన్నే మీకు ఈరోజు తెలియజేస్తాను. నేను ఎక్కడ ట్రైనింగ్ కాలేదు, నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను కాదంటలేదు, కానీ ఇప్పుడు ఏవైతే నేను కొత్త విషయాలు చెప్తున్నానో అవన్నీ పరలోకము నుండి బోధింపబడ్డవి, పరలోకపు తండ్రి నుంచి తెలియచేయబడ్డ విషయాలు. పరలోకపు తండ్రి ఒక బాధ నాతో చెప్పిన అంశం ఇది. ఆయన బాధను తెలియజేసిన విషయం ఏంటంటే, నన్ను ఆరాధించడం లేదు ప్రపంచ మానవాళి, నన్ను కొనియాడడం లేదు, నన్ను మహిమపరచడం లేదు, నేను పంపించిన వ్యక్తిని మహిమపరుస్తున్నారు, నన్ను మహిమపరచడం లేదని 2010లో పరలోకపు తండ్రి నాకు తెలియజేశారు. ఆ రోజు నుంచి చాలా మందికి చెప్తే వినలేదు. నేనేం చేశాను, అప్పుడు అనుకున్నాను వినకుంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. జ్ఞానం ఏం చేస్తుందంటే ఘోషిస్తుంది, జ్ఞానము మాట్లాడుతుంది. జ్ఞానం మాట్లాడినప్పుడు మనిషిని చూడకూడదు కదా, నన్ను చూడకూడదు. నా ద్వారా ఏదైతే బోధింపబడుతుందో అది నిజమా కాదా అని లేఖనాల ద్వారా, పంచకాండంలో కానివ్వండి, లేఖనాల్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, సువార్తలలో కానీ అలా ఉన్నదా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మన రాత్రి త్వర చదువుతాం, ఏమిస్తారు? 5 కాండాలు, ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తారు. మళ్ళా ప్రవచన గ్రంథాలలో కొన్ని ఇస్తారు. మత్తయి, మార్కు, లూకాసు, యోహాను సువార్తలో కొన్ని రిఫరెన్స్లు ఇస్తారు, మన పత్రికల్లో ఇస్తారు. అంటే ఈ 4 దాటిలో అలా ఉన్నదా లేదా చూసుకోవాలి. నేను ఏ సంఘానికి వెళ్ళినా, చాలా సంఘాలకు వెళ్తే అక్కడ యాషువ మెస్సయ్య పాటని, పరిశుద్ధాత్మ దిగిరావయ్య అని పాటని. అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు అంకుల్ని పొగిడి, అంకుల్
మీ నుంచి నేను రాబట్టుకోవాలంటే మిమ్మల్ని అంకుల్ చాలా గ్రేట్ అది ఇది అంటేనే మీరు ఇన్స్పైర్ అవుతారు. అదే కదా, నేను మిమ్మల్ని కాదని ఎవరినో మీ కొడుకునో ఇంకెవరినో నేను పొగిడినా అనుకో మీ నుంచి పని అవుతుందా? నాకు కాదు. అట్లాగే పరలోకపు తండ్రి సృష్టికర్త, ఆయన్నే సృష్టించాడు, ఆయన సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఎవరైనా పరలోకంలో దూతలైన, ఇప్పటిదాకా మనం పాట పాడాలి ఏమని, పరలోకంలో దూతలు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధన చేస్తున్నాయి, ప్రతిగానాలు చేస్తున్నాయి. యాశ్వామెస్సైన కాదు, పరిశుద్ధాత్ముడని కాదు, అట్లా బైబిల్లో ఎక్కడా లేదు. అంటే మనము ఎట్లా పోతున్నాం అంటే రాంగ్ వేలో పోతున్నాం. రాంగ్ వేలో వెళ్ళి పరలోకపు తండ్రి బ్లెస్సింగ్ పొందాలంటే పొందలేము, ఇంపాసిబుల్. అలా బైబిల్లో లేదు. 150 కీర్తనలు ఎలా ఉన్నాయి? 150 కీర్తనలు ఏముంది? 150 కీర్తనలు అదే, అదోనాయన స్తుతించుడి, ఎల్లప్పుడూ అదోనాయన స్తుతించుడి, పరిశుద్ధ స్థలములో ఆయన స్తుతించుడి. ఎలా స్తుతించాలి? గంభీర తాళములతో ఆయన స్తుతించుడి, సితారా తీసుకొని స్తుతించండి కదా. ఎలా స్తుతించాలి? తంబురతోను స్తుతించండి, నాట్యముతో స్తుతించండి, మృగుతాళములతో స్తుతించండి. అట్లా ప్రతి మాట అక్కడ ఏముందంటే ఎవరిని స్తుతించాలంటే ఆయననే స్తుతించాలి. నాకు కనపడుతున్న ఎవరినైనా స్తుతించడానికి వీలు లేదు, కనపడి వెళ్ళిపోయిన వ్యక్తిని స్తుతించడానికి వీలు లేదు, కనపడుతున్న వ్యక్తిని స్తుతించడానికి వీలు లేదు. మోషే ఏ విధంగా పరలోకపు తండ్రిని పరిచయం చేశారో ప్రజలకు, ఆయనను స్తుతించారు పరలోకపు తండ్రి. అందుకని యేసుక్రీస్తు నేనే ఆరాధికుడను, నా ఇష్టము నాకు నా ఇష్టము నాకు నచ్చిన పని నేను చేయడానికి రాలేదు, పరలోకపు తండ్రి ఒక ప్రణాళిక చొప్పున నేను వచ్చాను. ఆయన సిలువేసిన ఒక మాట మాట్లాడు, అమ్మా నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి. ఎందుకంటే మీ పిల్లలు రక్షణలో ఉన్నారో లేదో, శిక్షలో ఉన్నారో లేదో, దేవుడు ప్రణాళికలో ఉన్నారో లేదో చూసుకోండి. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఏదైతే రాయబడ్డదో ఆ ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను. పరలోకపు తండ్రి నాకైతే పనప్ప చెప్పారో అదే నేను చేసుకుంటూ పోతున్నాను. ఇంకొకడు మాట్లాడాడు, ఏమన్నా, తండ్రి నా ఆత్మను మీకు అప్పగిస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు? పరలోకపు తండ్రితో మాట్లాడుతున్న మాట. అవన్నీ నువ్వు పాట పాడినా, నువ్వు ఏది చేసినా పరలోకపు తండ్రికే ఏముండాలి? చెందాలి, మహిమ చెందాలి, మహిమ చెందాలి, ఆయనకే మహిమ చెందాలి. ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నాం కనబడ్డ ప్రతి విగ్రహాన్ని మొక్కిన కాడు ఉంటే ఇంతకుముందు కదా, అది కాదని ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి వచ్చినా కూడా అదే గొడవ, ఇక్కడికి వచ్చినా కూడా అదే గొడవ, అక్కడ అదే ఉంది. ఏది కనబడితే అది మొక్కేయడం, చెట్టు కనబడితే చెట్టు, పుట్ట కనబడి అన్నీ అది కాదని అది నిర్ధారణ చేసుకొని వచ్చితే ఎంతో సంతోషమైంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అదే గొడవ. పరిశుద్ధాత్మ దిగిరావాయని ఆయన మీద పాట రాస్తారు, యేసుక్రీస్తు దిగిరావాయని ఈయన పాట మీద రాస్తారు, యెరూషలేమా యెరూషలేమా దేవుని పట్టణమా అని ఆ పాట రాస్తారు. ఓడబడు పొగడాలి, మాట ద్వారా పొగడాలి. పరలోకపు తండ్రి మాటకు లోబడి యాశ్వా మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చి ఈ విధంగా క్రియ జరిగించారు, ఈ విధంగా మాట్లాడారని మాటలతో పొగడొచ్చు, అంటే మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు ఈ విధంగా వస్తే కార్యాలు జరిగాయి, పెంతెకోస్తు అనే పండుగ దినంలో జరిగాయి అని మాట్లాడుకోవచ్చు. కానీ ఆరాధన మాత్రం, మహిమ మాత్రం పరలోకపు తండ్రికే చెందాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తి భూమి మీద ఎండ కొట్టినా, వర్షం కొట్టినా, ఏదైనా లేకపోతే వర్షం రాకపోయినా దేవుడా అని పైకి చూస్తారు. అంటే ఒక్కడైనా అర్థమైపోతుంది కామన్గా. అంటే
ఎంత విగ్రహాలు చేసినా, ఎంత పనికి మాలినోడికైనా, ఎంత తెలివి లేనోడికైనా దేవుడా అని చూస్తాడే తప్ప దేవుళ్ళారా అని నోటికి రాదు. అంటే మన బాడీలో అది క్లుప్తమైనది అనమాట. మన బాడీకి, మన నోటికి అది ఆటోమేటిక్గా న్యాచురల్గానే ఫిక్స్ అయిపోయింది దేవుడా అనడం. దేవుళ్ళారా అని ఎవరు అన్నారు? దేవుడా వర్షం లేదు, దేవుడా వర్షాన్ని కురిపించు దేవుడా. కొన్ని తెలివి ఉపయోగిస్తారు వర్షం రావడానికి కదా, కప్పల పెళ్ళిళ్ళు చేయడం, ఇంకేదో చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే కప్పలు కనబడ్డాయంటే ఆటోమేటిక్ వర్షం వస్తుందని తెలిసిపోతుంది. మా ఇంటికాడ కప్పలు తిరుగుతున్నాయి, వర్షం రాకముందే కప్పలు కనబడ్డాయి, కప్పలు కనబడగానే వర్షం వచ్చింది. అంటే ఇండికేట్, సూచన అంటారు దాన్ని. అంటే రాబోతుంది వర్షం అని చెప్పడానికి వాటికి ఆ తెలివిని ఇచ్చారు. అంతేగాని కప్పలకు పెళ్ళిళ్ళు చేయడానికి. అంటే మనిషి తత్వం ఏంటంటే ఇది చేస్తే మనకు ఇది లాభం వస్తుంది. ఎట్లా అంటే పరలోకపు తండ్రికి నచ్చినట్టుగా జీవిస్తే, పరలోకపు తండ్రికి మెచ్చినట్టు పని మనం చేస్తే ఆయన నుంచి మనం ఆశీర్వాదం పొందగలము అనే టెక్నిక్ తెలిసి ఉండాలి. అప్పుడే అలాంటి పాటలు రాయగలం కదా, అలాంటి పాటలు మనం రాయగలము. అలాగే పరలోకపు తండ్రికి మహిమ చెల్లించగలం. ఇది మాట పరలోకపు తండ్రి నాకు 2010 ఆ 11 ప్రాంతంలో తెలియజేసినప్పుడు చెప్పినప్పుడు జనులు వినే ప్రసక్తిలో లేరు. వినే చెవులు, ఎందుకంటే దురద చెవులు కదా మనిషికి కదా, వినరు కదా. అందుకనే ఈరోజు ఈ మాటను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఈ విషయమో తెలవాలి. నువ్వు ఏ పాటనన్నా రాయి, ఎలాగన్నా ఏ విధంగా, దాంట్లో పరలోకపు తండ్రిని మహిమపరిచే పదాలే ఉండాలి. అది ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఉండాలి. నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని పాట ద్వారా రాసి పరలోకపు తండ్రిని మహిమపరచాలి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కదా, పరలోకపు తండ్రి ఈ విధంగా అద్భుతాలు చేశారు అని పాట రాయాలి. పరలోకపు తండ్రి ఈ శ్రమలో నేను ఉంటిని, ఇలాంటి సంఖ్యలతో నేను బంధింపబడి ఉంటిని, ఇలాంటి సంఘటన నా జీవితంలో జరిగినప్పుడు ఆ సమయంలో పరలోకపు తండ్రి నన్ను విడుదల కలగజేశారు అని ఆ విధంగా పాట రాసి పరలోకపు తండ్రి మహిమ చేయాలి. ఎందుకంటే రాబోతున్నది 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో పరలోకపు తండ్రినే ఆరాధించాలని చట్టము అంటే మాట తెలియజేయడం జరుగుతుంది. అది రూల్, అంతే. ఇంకా రూల్ నేను ఏది పడతా చేస్తానంటే శిక్షలోకి వెళ్ళిపోతాను. నాకు నచ్చిన పాట పాడతానంటే ఆ వ్యక్తి శిక్షలోకి వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడైతే ప్రకటన చేస్తానో ఈ భూమి మీద, ఎప్పుడైతే నేను ఇప్పుడు ఈ వీడియో ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి చెవున పడ్డదనుకో, ఆ వ్యక్తికి అప్పటి నుంచే ఈ రూల్ వర్తిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ వీడియో అతను చూచాడనుకో, ఈ మాట అప్పటిదాకా ఎక్స్క్యూజ్ ఉంటుంది. తెలియనప్పుడు కొంచెం ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే తెలుపబడుతుందో ఖచ్చితంగా అప్పటి నుంచే పరలోకపు తండ్రినే మహిమపరచాలి. ఇప్పుడైనా ఎప్పుడైనా. ఇప్పటి నుంచి ఇదేంటంటే ఏమని చెప్తున్నాను, ఇవి ప్రిపరేషన్ ఇయర్స్ అంటారు. ప్రిపరేషన్ ఇయర్స్ అంటే 1000 ఏండ్ల పరిపాలన ముందు మనుషులు ఎలా ఉండాలి, మనుషులు ఏ పాట పాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా బైబిల్ చదవాలి, ఏ విధంగా ఉండాలనేది సమస్తము నాకు తెలియజేశారు. కాబట్టి నేను ప్రిపరేషన్ ఇయర్స్ అంటున్నాను. ఏంటి అంటే ప్రిపరేషన్ ఇయర్స్. ప్రిపేర్ అయిపోవాలి. 1000 ఏండ్ల పరిపాలనను ప్రవేశించే లోపల నీకు అన్నీ తెలిసి ఉండాలి. నాకేవైతే అన్ని విషయాలు తెలుసో అలా భూమి మీద ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఈ యొక్క సంవత్సరాలలో ఇజ్రాయెల్ దేశంలో ఓన్లీ పరలోకపు తండ్రిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఎవరైతే సృష్టికర్తను ఆరాధిస్తున్నారో వాళ్ళే ఇజ్రాయెల్ దేశంలో నంబర్ 1గా ఉన్నారు. కొన్ని పాటలు, యేసుక్రీస్తు పాటలు కూడా ఇజ్రాయెల్ హీబ్రూ భాషలో రాశారు. కుదరదు. పరలోకపు తండ్రి ఎట్లా పడాలంటే తండ్రి
మీరు ఈయనను పంపించినందుకు మాకు ఒక వే ఒక వే అనేది మీరు ఏర్పాటు చేశారు కాబట్టి అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానని పాట ఉండాలి. అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి, హల్లెలూయా అని మనం పలకాలి. హల్లెలూయా 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 అంటే ఇది పరలోకపు తండ్రికి స్తుతి మహిమ చెల్లింపబడుతుంది. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడే, మనం పాటలు పాడినప్పుడే, మనం ఆ విధంగా బోధించినప్పుడే ప్రతి నరుడు ఏం చేయాలి? పరలోకపు తండ్రిని ఆరాధించాలి. మనం లాస్ట్గా మాట చెప్తాం, ఆకాశం ఎవరు మహిమ చెల్లిస్తుంది? ఆకాశం కానీ, సృష్టి కానీ, దేవదూతలు కానీ, సృష్టిలో ఉన్న ప్రతిదీ పరలోకం తానికి మహిమ చెల్లిస్తున్నారు. పరలోకం తానికి మహిమ పరుస్తున్నారు. సృష్టి అంతా పరలోకపు తండ్రికి మహిమ చెల్లిస్తుంటే మనిషి మాత్రము పరలోకపు తండ్రికి మహిమ చెల్లించడం లేదు కదా. ఇప్పుడు అంకుల్ నేను మీకు ఒక 10,000 రూపాయలు అడిగినా అనుకోండి, మీరు నేను ఫస్ట్ ఏం చేస్తా? తండ్రి నాకు ఎవరన్నా ఒక 10,000 నాకు అవసరం ఉంది, ఎవరి ద్వారా నన్ను మీరు సహాయం చేయడానికి ప్రార్థన చేస్తామా? ఏమని ప్రార్థన చేస్తాం? దేవుడా ఎవరి ద్వారా నన్ను నాకు సహాయాన్ని అందించండి తండ్రి అని ప్రార్థన చేస్తాం. అప్పుడు మిమ్మల్ని అనుకోకుండా మీరు గుర్తొచ్చి మిమ్మల్ని అడిగిన అనుకో 10,000 రూపాయలు, మీరు నాకు 10,000 సహాయం చేసి అనుకుందాం. ఇప్పుడు మీరు దేవుడా? మీ ద్వారా నాకు సహాయం అందింది. ఎవరు అందించారు? పరలోకపు తండ్రి, సృష్టికర్త, మీరు కాదు కదా. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా విగ్రహారాధన బంద్ చేసేసి జనాలని ఏం చేస్తున్నారు? దేవుని వైపు మళ్ళిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విధంగా ఆయన చేస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నారు ఎవరి ద్వారా? పరలోకం తండ్రి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి మాట, ప్రతి చేష్టలు, ప్రతిదీ పరలోకపు తండ్రి పర్మిషన్ లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు. కాబట్టి ఆయనకే కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. మీకు థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ అంకుల్, దేవుడు మీకు ప్రేరేపించారు, పరలోకపు తండ్రి మీకు ప్రేరేపించడం ద్వారానే మీరు నాకు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్తాం. కానీ ఎక్కువ ఎవరికి చెప్తాము థ్యాంక్స్? మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాల్సిందే కదా డబ్బు, మళ్ళీ తిరిగిస్తే తీసుకోరా? అట్లాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు, యేసుక్రీస్తు చేయాల్సిన పని యేసుక్రీస్తు చేస్తున్నాడు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను. ఎవరి పని వారికి అప్పచెప్పారు తండ్రి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయ. కానీ చేయించేదంతా సుప్రీం, ఆయన సుప్రీం చేయిస్తున్నారు. సుప్రీంకి మహిమ చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథం అంతా అదే ఉన్నది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరలోకపు తండ్రికే మహిమ చెల్లించాలి. ఇక్కడ మీరు పత్రికలలో, చాలా పత్రికలలో మీరు చూడండి, ఇక్కడ తెస్సలోనిక రాసిన పత్రిక ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. తండ్రి అయిన ఎలోహిం అందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్నత తెస్సలోనికలు ఆ సంఘమునకు పౌలు ఇలాగా శుభం అని చెప్పి వ్రాయినది. ఫస్ట్ ఎవరి మాట తీసుకున్నారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యాషువా మెస్సయ ద్వారా చేస్తున్న కార్యాలకు శుభమని చెప్పి కింద మాట్లాడుతున్న మాటలు. అట్లా ఇంకా చాలా చూడండి. ఇగో ఎఫెస్సి రాసిన పత్రిక, ఎలోహిం చిత్తము వలన క్రీస్తు యేస్తు అపోస్తులైన పౌలు ఎఫెస్సిలో పరిశుద్ధులకు క్రీస్తు యేస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎలోహిం చిత్తము, ఎవరి చిత్తం నెరవేరుతుంది భూమి మీద? పరలోకపు తండ్రి చిత్తం నెరవేరుతుంది. మీరు పత్రికలు అన్నీ, పౌలు రాసిన పత్రికలు అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఫస్ట్ తీసుకునే మాట ఎవరు?
పరలోకపు తండ్రి, దేవుడు, తండ్రి, ఎలోహిం, అదే ఉంటుంది అక్కడ. అర్థమా? ఇగో మొదటి రాష్ట్ర పత్రిక, మొదటి పత్రిక, ఎలోహిం చిత్తం వలన, ఎవరి చిత్తం వలన? ఎలోహిం చిత్తం వలన యాషవా మెస్సీయ యొక్క అపోస్తుడుగా ఉండుటకు పిలువబడిన పౌలునను నేను. ఎవరి ప్రణాళిక, ఎవరి చిత్తం నెరవేరుతుందంటే ఆయన. మరి ఆయనకు మహిమ చెల్లించకుంటే ఎవరు పడితే వాళ్ళకి మహిమ చెల్లిస్తామా? అర్థమవుతుందా? చెట్టును ఆరాధిస్తున్నాం అనుకో, చెట్టు బాధపడుతుంది. అరే పిచ్చోడు వారా, ఆయనను ఆరాధించకుండా నన్ను ఆరాధిస్తాడు. యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు, పరలోకపు తండ్రిని ఆరాధించాల్సింది వదిలేసి నన్ను ఆరాధిస్తున్నారు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు కూడా బాధపడుతున్నాడు, పరలోకపు తండ్రిని ఆరాధించాల్సి ఉంది, నన్ను ఆరాధిస్తున్నారు అని ఆయన కూడా బాధపడుతున్నాడు. ఒక చెట్టు పుట్ట గుట్ట ఎలా బాధపడుతున్నాయో వీళ్ళు కూడా అదే కోణంలో, అదే విధానంలో బాధపడుతున్నారు. ఓన్లీ వన్ గాడ్ కదా, ఒక్కడే దేవుడు, ఆయననే ఆరాధించాలి, ఆయననే యజమాని, ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. నాకు 3 విషయాలు తెలియజేశాడు. నేనే దేవుడను, నేనే యజమానిని, నేనే తండ్రిని. అల్లాహ్ అక్బర్ అంటే అల్లాహ్ ఒక్కడే. ఒక్కడే. అక్బర్ అనేటోడు మనిషి, అక్బర్ అనేటోడు మనిషి, అల్లా దేవుడు అంటే ఒక్కడే. అల్లాహ్ అక్బర్ అంటే భగవంతుడు ఒక్కడే. ఒక్కడే. ఏ గ్రంథాలైనా చదవండి, ఒక్కడే దేవుడు, ఒక్కడే అని బోధిస్తాడు. ఏ గ్రంథాలను చదివినా ఒక్కడే దేవుడు అని బోధిస్తాడు. అది రీచ్ అయిన వాడు గొప్ప, ఆ మాట తెలిసిన వాడు గొప్పోడు. విజ్ఞానం అది. అట్లా పరలోకపు తండ్రిని ఆరాధించాలి, పరలోకపు తండ్రే భూమి మీద నెరవేరుతుంది, తండ్రి చిత్తమే నెరవేరుతున్నది అని ప్రతి వ్యక్తికి అర్థం కావాలి. అర్థమవుతుందా? ఇక్కడ కింద రోమియోలకు రాష్ట్ర పత్రికలో కింద కూడా 3వ లైన్, ఎలోహిం ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడే వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన ఎలోహిం నుండి. ఏముంది? మన తండ్రి అయిన ఎలోహిం నుండి దేవుని ప్రియులందరికీ, దేవుని ప్రియులు అనగా పరిశుద్ధులుగా పిలువబడిన వారు. మనను పరిశుద్ధులుగా ఉండడానికే పరలోకపు తండ్రి పిలిచారు, పరిశుద్ధులుగా ఉండడానికే తోరా ధర్మశాస్త్రాన్ని అందించడం జరిగింది. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఆజ్ఞలు పాటించాలి. పరిశుద్ధులుగా ఉండకూడదు, ఓన్లీ నీతిమంతులుగా ఉండాలి అంటే ధర్మశాస్త్రము పాటించాల్సిన అవసరం లేదు. అంటే ధర్మశాస్త్రం పాటించకూడదని కాదు, ధర్మశాస్త్రమే పాటించాలి. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రపంచమంతా ధర్మశాస్త్రమే ఉంటుంది. ధర్మశాస్త్రంలో రాయబడ్డ 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలకు సంబంధించిన మిగతా ఆజ్ఞలన్నే ప్రపంచ మానవాళి పాటించబోతుంది. అందును బట్టి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. అందును బట్టి పరలోకపు తండ్రిని మహిమపరచండి. ఇక నుంచి ఈ పాటలే భూమి మీద ఉండాలని పరలోకపు తండ్రి నాకు తెలియజేసిన అంశం. ఏ పాటలు ఉండాలి? పరలోకపు తండ్రిని మహిమపరిచే పాటలే రాయాలే, పాడాలి, రాయాలే, పాడాలి. ఇంకా వేరే ఏం లేవు. కీర్తనలు చెప్పాం కదా, ఇవన్నీ అవే 23, 18, 34 ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ పరలోకపు తండ్రిని మహిమపరిచే పాటలే రాయబడ్డాయి. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను రాస్తా, నాకు ఏది మనసులో మెదులితే అదే రాస్తాను, అదే పాడతానంటే పాట చెల్లదు. చెల్తుందా పాట? ఇప్పుడు కాయిన్ ఉంది కదా, కాయిన్ సామెత ఉంది, కాయిన్ మొత్తం గీతలు గీసి మొత్తం గీతలు గీసేసి మొత్తము కనబడకుండా దాని మీద ఉన్న అక్షరాలు కనబడలేదనుకో, ఆ కాయిన్ చెల్లుతుందా దుకాణంలో? చెల్లదు. చెల్లని పాట రాయకు, చెల్లని
పాట రాయకూడదు, చెల్లని పాట పాడకూడదు, చెల్లని పాట రాయకూడదు, చెల్లని పాట పాడకూడదు. అది చెల్లదు, పరలోకపు తండ్రి దగ్గరికి అది చేరదు. చేరిన దాన్ని బట్టి పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదించు, దాన్ని బట్టి ఆశీర్వదించారు. ఆయనకు కరెక్ట్గా మహిమ చెందితేనే ఆయన వేలో ఆయనకు నచ్చిన పాట వాడితేనే, ఆయనకు మెచ్చిన పాట వాడితేనే నీకు ఆశీర్వాదం. నీకు నచ్చిన పాట పాడితే నీకు ఆశీర్వాదం రావు. నీకు నచ్చిన పాట పాడితే పాడుకో, కానీ అది అక్కడికి పరలోకపు తండ్రికి సంబంధించిన పాట కాదు. ఎన్నోసార్లు చూశాను నేను, పాటల మీద పాటలు పాడుతుంటారు, తబలాలు గీబులా కొడుతూనే ధనాధన ధనాధన ధనాధన. అర్థమవుతుందా? ఒక 10 మంది గుంపు ఉన్నారు అనుకోండి, 10 మంది ఏం చేస్తారు, ఏదో ఒక పాట పాడేసి రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టేస్తున్నారు. ఫేమస్ కావడానికా? దేవుని మహిమపరచడానికి. అర్థమవుతుందా? ఏ పాట అంటే పాడిది కాదు, తండ్రిని కరెక్ట్గా ఆరాధిస్తున్నానా లేదా, దేవుడిచ్చిన లా ప్రకారము, దేవుడు విధించిన విధానం ప్రకారం నేను ఉన్నానా లేదా, అదే ప్రకారం నేను మహిమ చెల్లించి ఆయన నుంచి, పరలోకపు తండ్రి నుంచి నేను బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పొందాలనే తపన ఎవ్వరిలో కనబడట్లేదు. బాగుంది పాట పాడండి, అబ్బా మ్యూజిక్ బాగుంది, పాట ఏం పాట బాగుందో తెలియదు, ఏం మ్యూజిక్ బాగుందో తెలియదు. నేనేమంటానంటే లా ప్రకారం దేవుని ఆరాధించే విధానంలో ఆ పాట ఉందా లేదా అని నేను చెక్ చేస్తాను. అలా లేనప్పుడు ఆ పాటను నేను పక్క పెట్టేస్తాను. ఆ పాటను ఏం చేస్తాం? పక్క పెట్టేస్తాం. అందుకని పరలోకపు తండ్రినే ఆరాధించడం తప్ప ఇంకొకటి మనుషులకు, భూమి మీద ఉన్న నరులకు ఇంకొక పాట రాయడానికి వీలు లేదు. 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ పాటలే ఉండాలి. మీ పాటలన్నీ, మిగతా పాటలన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇందుని బట్టి ఈ విషయాన్ని మీరు మీ హృదయ పలకను మీరు రాసుకొని ఆ ప్రకారమే పాటలు రాయాలి, ఆ ప్రకారమే పాటలు వాడాలని నేను పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన ఎలోహిం అదోనాయ్ పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.